హాయ్. పార్లమెంటులో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దీనికి మహారాష్ట్ర రాజకీయాలు వేదిక కాబోతున్నాయి. ఎన్సీపీలోని రెండు ప్రధాన వర్గాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే ఈ భారీ ప్లాన్ ముఖ్య లక్ష్యం. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించిన తర్వాత అక్కడ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు సునేత్ర పవార్ నేతృత్వంలోని వర్గం శరద్ పవార్ గ్రూప్ కలిసి ఒకే పార్టీగా పనిచేయాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. అసలు ఈ విలీన వ్యూహం వెనుక ఉన్న కారణాలేంటి? పార్లమెంటులో తిరుగులేని పట్టు సాధించడానికి మోడీ ప్రభుత్వం వేస్తున్న లెక్కలేంటి? దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వేగంగా అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ చారిత్రాత్మక బిల్లులను పార్లమెంట్లో సులువుగా ఆమోదించుకోవడానికి మోడీ ప్రభుత్వానికి 3/2 మెజారిటీ అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం ఎన్సీపీలోని రెండు విడిపోయిన వర్గాలు కలిసి ఒకే బలమైన కూటమిగా ఎన్డీఏలో భాగం కావాలని బీజేపీ కోరుకుంటోంది. విడివిడిగా ఉన్న గ్రూపులు నేరుగా తమ పార్టీలో విలీనం కావడం కంటే అవి రెండూ కలిసి ఒకే ఉమ్మడి శక్తిగా నిలబడమే తమకు ప్రయోజనకరమని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టం చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మరాఠా సామాజిక వర్గం బ్రాహ్మణేతర ఓటర్లను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ వ్యూహం అద్భుతంగా పనిచేస్తుందని పార్టీ అంతర్గత వర్గాలు బలంగా నమ్ముతూ ఉన్నాయి. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకస్మాత్తుగా కన్ను మూసిన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సునేత్ర పవార్కు పార్టీ సీనియర్ నేతలకు మధ్య తీవ్రమైన అంతర్గత పోరు నడుస్తోంది. ప్రస్తుతం సునేత్ర పవార్ క్యాంపు రాష్ట్రంలో కీలకమైన ఆర్థిక శాఖతో పాటు జాతీయ అధ్యక్ష పదవిని కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే పార్టీలోని పాతతరం నాయకులు మాత్రం అధికార పంపకాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అంతకంటే ముందు జిల్లా పరిషత్ ఫలితాల తర్వాత రెండు వర్గాల పునరేకీకరణ ప్రక్రియ తుది దశకు చేరినప్పటికీ అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆ ప్లాన్ పూర్తిగా తలకిందులైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ విషయంలో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. సునేత్ర పవార్ పెద్ద కుమారుడు రాజ్యసభ సభ్యుడు పార్థ పవార్ తన తల్లికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించాలని కోరుతూ ఉన్నారు. గతంలో అజిత్ పవార్ ఈ కీలక బాధ్యతలను నిర్వహించగా ఆయన మరణానంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆ శాఖను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ అధికార పోరు ఇలా ఉంటే జూలై 14 అర్ధరాత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే జరిపిన రహస్య భేటీ తీవ్ర దుమారం రేపుతోంది. తమకు సమాచారం ఇవ్వకుండా ఈ అర్ధరాత్రి సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరేను సునేత్ర పవార్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు డిప్యూటీ సీఎంతో పాటు సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతున్నాయి. ఈ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించి అధికార సమతుల్యతను సాధించడానికి బీజేపీ అగ్రనాయకత్వం ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం సునేత్ర పవార్ గ్రూప్ విలీనానికి సిద్ధమైతే కేంద్ర కేబినెట్లో 2 కీలక మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ను ఆచరణలోకి తేవడంలో అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సునేత్ర క్యాంపు కేబినెట్ హోదాతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ, జాతీయ అధ్యక్ష పదవి తమకే కావాలని మొండిగా ఉంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం ఈ నిబంధనలకు అంగీకరించే సూచనలు అస్సలు కనిపించడం లేదు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎమ్మెల్యే ఛగన్ భుజబల్ లాంటి సీనియర్ నేతలు అధికారంలో అందరికీ సమాన భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లులను విజయవంతంగా నెగ్గించుకోవడానికి మోడీ ప్రభుత్వం లోక్సభలో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇటీవల ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని కీలక బిల్లులు తగిన సంఖ్యాబలం లేక వీగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 మంది లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షంలోకి మారారు. ప్రస్తుతం 3 ఖాళీలను మినహాయిస్తే లోక్సభ మొత్తం బలం 540. అందులో 3/2 మార్కును అందుకోవడానికి 360 స్థానాలు అవసరం. ఏప్రిల్లో ఎన్డీఏ సంఖ్యాబలం 293. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ వర్గాల్లో వచ్చిన చీలికల వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య 319కి చేరింది. ఒకవేళ శరద్ పవార్ వర్గం కూడా మద్దతు ఇస్తే ఈ బలం 327కు పెరుగుతుంది. అయినా మ్యాజిక్ ఫిగర్ 360కి ఇంకా 33 స్థానాల కొరత ఉంటుంది. కాబట్టి ఇతర చిన్న చితక పార్టీల మద్దతు పొందడం ద్వారా ఈ అంతరాన్ని భర్తీ చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.